ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు, ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన అనేది? ఇంకా ఇంతవరకు ప్రజలు పాజిటివ్గానే ఉన్నారండి. ఇంకా భవిష్యత్తులో చూడాలండి అన్నది ఏ విధంగా నడుస్తుంది అనేది. అన్న అయితే దేశం గురించి ఆలోచించే నాయకుడు అండి. ఆయన స్థాయి చాలా ఈ స్థాయి కాదు, సీఎం నెక్స్ట్ లెవెల్ సీఎం అయ్యే స్థాయి కూడా ఉంది అన్నది. ఖచ్చితంగా యూత్ని చాలా విషయాల్లో ముందుకు తీసుకెళ్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే గ్రామీణ విషయాల్లో కావచ్చండి, రైతులు కొద్దిగా న్యూ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి రైతాంగాన్ని లబ్ధి పొందే విధంగా కొత్త టెక్నాలజీ తీసుకురాగలే శక్తి అన్నకు ఉన్నది. యువతరాన్ని కలుపుకొని పోయి పవన్ కళ్యాణ్ గారు దీన్ని సాధిస్తారని చాలా ప్రగాఢమైన విశ్వాసం నాకున్నది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలా మంది వైసీపీలో ఆరోపణలు చేస్తున్నారు కదా, అది కరెక్ట్ అంటారా? లేదండి, ఇప్పుడే కదా అండి వచ్చిలేదే అన్న అధికారంలోకి. ఇప్పుడు వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. మీరు ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏంటి మీరు మాట్లాడినా బాగుంటుంది. మీరు ఇంకా చూడకుండానే ఆరోపణలు చేయడం చాలా తప్పు అండి. అది ఇంకా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? అన్న కింగ్ దగ్గర మనము ఆయన చేయాలి, ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడు. అది నమ్మకం అండి, వేరేది ఏం లేదండి.